UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుతదేశితే మలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మి సర్వగమతికామి దర్శయ దర్శయ దత్తాత్రేయ నమసంతని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయములో 5, ఖర్చులో 5, రాజపూజిత 3, అవమానాలు 6. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి శని కుజుల్లో చేరాడు. శని ప్రభావం అనేది వీళ్ళకి ఈ కుజుల్లో చేరిన దానివల్ల రావు కేతువుల వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలు చేతికాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. భార్య భర్తల మధ్యలో లేనిపోయిన సికాకులు కొన్ని ఎదురవుతుంటాయి. చిన్న చిన్న సమస్య, ఆ సమస్య వచ్చేసి చాలా వరకు పెద్దదైపోతుంటుంది. ఈ భార్య భర్తలు వచ్చిన సమస్య ఏమిటంటే, చిన్న సమస్య భార్య భర్తల్లో మామూలుగా మాట్లాడుకొని ఎక్కడో ఒక చిన్న విషయం జరిగిన విషయాన్ని దాన్ని పబ్లిక్గా అయ్యే యోగం అనేది దగ్గరికి వస్తుంది. అది పబ్లిక్ అంటే జనాలలో వీళ్ళంతా బాగున్నారు, మంచిగా ఉన్నారని కూడా కొంచెం కన్ను దిష్టి ప్రభావం కూడా పడుతుంది. వాళ్ళ మీద పడిన దాని వలన వాళ్ళ ఇద్దరికి మనశ్శాంతి, గొడవలు, చికాకులు, చిక్కులు, ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి మధ్య వాళ్ళు మాటలు ఎక్కువగా వింటుంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మధ్య వాళ్ళ మాట విని వాళ్ళ సంసారంలో ఏరే వాళ్ళు ఎవరో వచ్చి ఇబ్బంది పెట్టరు, చికాకు పెట్టరు. వీళ్ళే ఆ సిచ్యువేషన్ తెచ్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అంటారు. నాదే మాట, నాదే శాసనం, నాదే మొత్తం, నేను అన్నీ చదివేశాను, అన్నీ అయిపోయినాయి, ఇక నేను ప్రపంచాన్ని చదివేసేసాను, నేను గొప్పవాడిని అన్నట్టుగా మొత్తానికి నా మాట నెగ్గాలి, నా మాట నిలవాలి అన్నట్టుగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొంత వాళ్ళిద్దరి మధ్యలో కొంత డిస్కషన్ జరుగుతుంటుంది, సికాకులు తగులుతుంటాయి. మరి ఎందువల్ల అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సిన నాగదోషం వల్ల అలాగ వస్తుంటాయి. నాగదోష ప్రభావం వల్ల వస్తాయి, లేకపోతే శని కుజుడు దోషం వల్ల కూడా వాళ్ళకు వస్తాయి ఆ సికాకులు. ఆ సికాకులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చిన్న మాట పెద్దగా అవుతుంది, పెద్ద మాట పోయి ఇంకా పెద్దగా అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సికాకులు, ఇబ్బందులు, ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, సికాకుల్లో ఆలోచించటం, అలాంటిది వాళ్ళకి మెయిన్గా ఆ సమస్య అనేది ఎదురవుతుంది. మరి ఈ సమస్యకి మొత్తానికే శాశ్వత పరిష్కారం కావాలి, ఈ సమస్య మొత్తాన్ని తీసేసుకోవాలి అనుకుంటే మీరు నవగ్రహ పారార్థన చేయించుకోవాలి. నవగ్రహ అంటే రావు కేతువుల పూజ. మనకి రావు కేతువుల పూజ చేయించుకుంటే వాళ్ళ మీద ఉండాల్సిన నవగ్రహాలు అనగా 9, ఆ నవగ్రహాలు దోషాలు శాంతమైన తర్వాతే వాళ్ళ మీద ఉండాల్సిన ప్రాబ్లమ్స్, భార్యాభర్తల గొడవలు, చికాకులు, నాగదోషము, చెడు దోషము, ఇలాంటి కొన్ని దోషములు అవి పోవాలంటే 9 రోజులు వాళ్ళ పేర్లు ఆ పూజ చేయిస్తేనే వాళ్ళ మీద ఉండాల్సిన ఆ ప్రాబ్లం అనేది తొలగిపోతుంది. అది తొలగిపోయిన తర్వాత వీళ్ళు చేయాల్సిన విధానం ఏమిటంటే, ఎవరైనా సరే దగ్గర వాళ్ళు కానీ దాపు వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ఒక 11 మందికో 21 మందికో పిలిపించి అన్నదానం పెట్టాలి. మనకి ఇంట్లో కులదైవుడు ఉంటారు కదా, కులదేవతలు, పెద్దవాళ్ళంటే వాళ్ళ తాతలు ముత్తాతలు, వాళ్ళు చనిపోయిన తర్వాత కొన్ని కోరికలు తీరకోకుండా కొంత బాధపడుతూ అనుకోకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ పేరులో వీళ్ళు అన్నదానం అనేది పెట్టి వాళ్ళకి ఒక
ఆ అన్నదానాన్ని ఎప్పుడు పెడతారో అప్పటి నుంచి వీళ్ళకి కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్, కొన్ని పనులు, కొన్ని వ్యాపారంలో, కొంచెం ఉద్యోగంలో, చేసే కార్యక్రమాలలో, కొన్ని పనులలో, కొన్ని విధానాలుగా చాలా వరకు మార్పులు అనేది కొన్ని దగ్గరికి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మెయిన్గా మరి ఈ సమస్యలు మొత్తం మీకు తీరాలి, ఈ సమస్యకి ఒక మంచి కారణం మీకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరు, మీ వయసు, మీ గోత్రం, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు పంపించిన వెడల మీకు మీ జాతక ఫలాన్ని చూసి మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మేము దానికి జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పగలుగుతాము. కాబట్టి మీరు తప్పకుండా సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.